ఎన్ని పథకాలు చెప్పిండు కదా, ఒక్కటి నెరవేర్చిన మేము చెప్పు, ఏదో చూపి. ఆ బస్సులు పెట్టిను, కొట్లాట పెట్టిను, అందుకంటే నువ్వేం చేసినావు? పేద బిడ్డలకి ఏం చేసినావు? రైతులకి ఏం చేసినావు? కడుపు నిండా పెట్టే రైతుల్ని నీ పొట్టగొట్టినవే, నీకు సిగ్గని పెట్టలే? రైతు బిడ్డని అంటున్నావు కదా. రామన్న మీ ముఖంగానే ఆయన మీడియా ముఖంగా క్షమాపణ చెప్పిండు, నీ నన్న నోరు జారిందని చెప్పిండు. మళ్ళీ మైనా కమిషన్ దగ్గరకు వచ్చిండు. ఎవరి దగ్గర నీతి ఉంది, ఎవరి దగ్గర న్యాయం ఉందో మీకు తెలవటం లేదా అని అడుగుతా ఉన్నాం. ఆ మహిళలు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ క్షమాపణ వచ్చారు. ముందు మీ రేవంత్ రెడ్డి చేత మా మహిళలకి క్షమాపణ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ మహిళలే చెప్తున్నారు లేదా అని అడుగుతున్నాయి. ఆడెట్ట కూర్చుంటున్నారు? సిగ్గుండాలి కదా, ఎంత సిగ్గు లేకుండా కూర్చున్నారు ఎందుకు అక్కడ? సిగ్గులేని ప్రభుత్వం అంటే అదే. ఏం తెలియదు ఆ గాడిదలకి, ఎవరేం మాట్లాడేది తెలియదు, ఏం తెలియదు. అందరినీ గాడిదలు అంటాడు కదా, నువ్వు గాడిద, నీ అమ్మటున్న వాళ్ళు గాడిద. మేం కాదు, మేము ఉద్యమకారులం. 2001 నుంచి ఉద్యమం చేసి తెలంగాణను తీసుకొచ్చుకున్న రథసారథుడు మా సీఎం అని అంటాం. సీఎం కేసీఆర్ గారు అని ఇప్పటికి కూడా మేము అంటాం. కేసీఆర్ గారే